యేసునామం నా యేసునామం మహిమనామం. యేసునామం స్వస్థపరచును, శక్తినిచ్చును. నా యేసునామం, యేసునామం, యేసునామమే ఆధారం, యేసునామమే ఆయుధం, యేసునామమే ఆధారం, యేసునామమే ఆయుధం. హల్లెలూయా. యేసునామం. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం అండి. యేసునామాన్ని మనము స్మరించాలి. యేసునామాన్ని మనము స్తుతించాలి. యేసునామములో మనము ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరం మనము దేవుడికి స్తుతులు చెల్లించినప్పుడు యేసునామాన్ని కనపరుద్దామా? ఆమేన్. హల్లెలూయా. యేసునామం మహింపరచబడును గాక. యేసునామం ఘనపరచబడును గాక. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామము యేసునామం. కామెంట్ చేయండి. హల్లెలూయా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఆమేన్. హల్లెలూయా. ప్రతి మోకాలు యేసునామములో వంగునట్లంట. అన్ని నామముల కన్నా పైనామముగా యేసునామ నిర్ణయించబడింది. హల్లెలూయా. దేవుడే నిర్ణయించారు. మరి దేవుడు ఎందుకు నిర్ణయించారంటే పైన మనం వచనాలు చదివితే దేవుడు మనిషిగా పుట్టి దేవుడిగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకోకుండా యేసుక్రీస్తు తగ్గించుకున్నారు కనుక ఆయనకి అన్ని నామముల కన్నా పైనామంగా ఇప్పుడు యేసునామం ఇవ్వబడింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి అనేక పేర్లు ఉన్నాయి. మనకి తెలుసు ఆదికాండం 1వ అధ్యాయంలోనే అక్కడ గాడ్ అనే పదానికి హీబ్రూలో ఏముంటుందండి? ఎలోహిం అని ఉంటుంది. ఎలోహిం దేవుడిగా ఉన్నారు. అలాగే దేవుడు మనిషిని చేసిన తర్వాత ఒక నిబంధన ఏర్పడింది కనుక దేవుడి నామం యెహోవాగా దేవుడు ఉన్నారు. అలాగే ఎలోహిం దేవుడు, యెహోవా దేవుడు, అలాగే ఎల్షడై దేవుడు, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా సిద్కెను, ఇలా మన దేవుడికి అనేక నామాలు ఉన్నాయి. అలాగే దేవుడు మనిషిగా వచ్చి పుట్టి మన కొరకు, మన పాపాల కొరకు ఆయన రక్తం కార్చి తిరిగి లేచి మరణంపై విజయం సాధించి ఆయన ఆరోహణమై మరలా తిరిగి రాబోతున్న ఆ దేవుడికి పెట్టబడిన నామం యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసు నామం ఘనపరచబడింది. అన్ని నామముల కన్నా పైనామముగా యేసు ప్రభు నామం ఘనపరచబడింది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడు నామం యేసునామం. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడికి అనేక నామాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అన్ని నామముల కన్నా పైనామముగా యేసునామం అయింది. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు దేవుడిని మనము యేసునామంలో మనం ప్రార్థన చెయ్యాలి. యోహన్ సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. చూసారు కదండి. మీరు నా నామమున ఏది అడుగుతారో తండ్రి మహిమార్థమై అది నేనే చేస్తానని యేసయ్య చెప్తున్నారు. హల్లెలూయా. కనుక మనము ఏ నామంలో ప్రార్థన చేయాలి? యేసునామంలో ప్రార్థన చేయాలి. ఆమేన్. ఈరోజు ఈ నామంలో ప్రార్థన చేయడం గురించి కాదు కానీ ఈ యేసునామాన్ని మనం స్మరించాలి. యేసునామంని స్తుతించాలి. యేసునామంలో శక్తి ఉందండి. యేసునామం ఉచ్చరించగానే దయ్యాలు పారిపోతాయి. యేసునామం ఉచ్చరించగానే నరకపు శక్తులు కదల్చబడతాయి. యేసునామంలో విజయం ఉంది. అపవాది తల చితక త్రొక్కడం యేసునామం వల్ల మాత్రమే సాధ్యం. ఆమేన్. హల్లెలూయా. యేసునామంలో శక్తి తెలిసి గనుకే అపవాది అనేక మందిని మోసం చేస్తున్నారండి. ఈ నామం కరెక్ట్ కాదు, ఆ నామం కరెక్ట్ కాదు, హీబ్రూ, గ్రీక్ అని మోసం చేస్తున్నాడు. నిజంగా యేసునామం ఒరిజినల్గా ట్రాన్స్లేట్ చేయబడిందా? రైట్, ఒరిజినల్గానే ట్రాన్స్లేట్ చేయబడింది. మరి ఎందుకు ఒకే నామం లేదు? అన్ని భాషల్లో ఒకే నామం ఉండాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. యేసు నామం ఒరిజినల్గా ఒకేలాగా ట్రూ ట్రాన్స్లేట్ చేశారండి. అన్ని భాషల్లో ఒక్కొక్క భాషకి ఒక్కొక్క లిపి ఉన్నట్లుగా అన్ని పదజాలం ఒక్కొక్క భాషలో అక్షరాలు కొన్ని భాషలు ఎక్కువ ఉంటాయి, కొన్ని భాషలో తక్కువ ఉంటాయి. ఆ ఉన్న అక్షరాలతో యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేశారు. మరి క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడిందని మనకు తెలుసు. గ్రీక్ భాషలో
దేవుడికి పెట్టబడిన పేరు ఏంటంటే ఈసూస్ అని ఉంటుందండి. అంటే ఈసూస్ నుంచి యేసు వచ్చింది, ఈసూస్ నుంచి జీసస్, ఈసూస్ జీసస్ వచ్చిందనమాట. అదే ట్రూ ట్రాన్స్లేషన్. ఆ ట్రాన్స్లేషన్ కొరకు కూడా క్లారిటీగా నేను త్వరలోనే ఒక వీడియో చేస్తాను ప్రభు చిత్తంలో. కనుక ఇప్పుడు అర్థం చేసుకోండి, యేసు, ఈసూస్, యేసు, జీసస్ ఇదంతా ఒకే నామం, అది యేసు నామం. ఆమేన్, హల్లెలూయా. మీరు జీసస్, యేసు ఇదంతా కూడా ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో ట్రాన్స్లేట్ చేశారండి. బైబిల్ ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అది సామాన్యమైన వ్యక్తులు కాదు. వాళ్ళు బైబిల్ ట్రాన్స్లేట్ చేయడం కోసం వాళ్ళు అది రామాషికాల ఐఎమ్ సారీ, యాక్చువల్లీ ఇది నేను ఎడిటింగ్లో కట్ చేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు కట్ చేయొద్దు అంటున్నారు కనుక నేను యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఉంచుతానండి. అది చెప్తుంటే నాకు చాలా బాధ వేస్తుంది, చాలా దుఃఖం వచ్చేస్తుంది. నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను వీడియో చేస్తానని. అది దేవుడు వాళ్ళతో ట్రాన్స్లేట్ చేయించిన వాళ్ళు హ్యాపీగా నిద్రపోయి ఏమంటే ఏసీ వేసుకుని పడుకుని ట్రాన్స్లేట్ చేశారనుకున్నారా? చాలామంది జీవిత చరిత్రలు మీరు చదవండి, ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు. కొంతమందిని కాల్ చేశారు కూడా. వాళ్ళు ప్రాణత్యాగం చేసి దేవుడు బైబిల్ని తర్జుమా చేయటక మూల భాష నేర్చుకుని ఎంతో ప్రయాసపడి ఎంతో ప్రార్థన పరులు వాళ్ళు. వాళ్ళ ప్రార్థన జీవితం, మన ప్రార్థన జీవితం ఒకసారి పరీక్షించుకుందాం. కానీ మనలో చాలామంది వాళ్ళని విమర్శించడం, బైబిల్ తప్పుగా తర్జుమా చేశారని ఈ లేనిపోని పుకార్లు పుట్టించేది అపవాది. మరలా చెప్తున్నాను, వారు అపవాది సంబంధులు. ఇది దేవుడి వాక్యం, ఇది దేవుడే ట్రాన్స్లేట్ చేయించారు. ఆమేన్, హల్లెలూయా. హ్యూమన్ ఎర్రర్స్ ఉండవంటే హ్యూమన్ ఎర్రర్స్ ఉండొచ్చు, కానీ అసలైన దేవుడి వాక్యం మారలేదు. ఆమేన్, హల్లెలూయా. మారదు కూడా. ఆమేన్. అలాంటిది దేవుడి నామం ఎలా మారిందని మీరు నమ్ముతున్నారు? యేసు నామం సరిగ్గానే తర్జుమా చేయబడింది, మారలేదు. ఆమేన్, హల్లెలూయా. యేసు నామంలో శక్తి తెలుసుకోండి. యేసు నామంలో ప్రార్థన చేస్తేనే పరిశుద్ధాత్మ అభిషేకం మీరు పొందుకుంటారు. మరొకసారి చెప్తున్నాను, యేసు నామం, జీసస్ నామం, యేసు నామం, జీసస్ ఇవి రెండు ఒకటే. యేసు నామంలో ప్రార్థన చేస్తేనే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఎందుకంటే ఆ నామంలోనే మనం ప్రార్థన చేయాలి. మీరు ఇంకే నామంలో ప్రార్థన చేసినా మీకు పరిశుద్ధాత్మ అభిషేకము రాదు, రాదు, రాదు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకు రాదంటే దేవుడిచ్చిన నామం యేసు నామం గనక. ఆమేన్, హల్లెలూయా. జీసస్ నేమ్ అదే జీసస్, అదే యేసు. మీకు ఏ బైబిల్ భాషలో మీరు చదువుతుంటే ఆ బైబిల్ భాషలో ఉన్న ఆ తర్జుమా యాజ్ ఇట్ ఈజ్గా దేవుడికి పెట్టబడిన నామమే ట్రాన్స్లేట్ చేశారు. కనుక మీరు బైబిల్లో ఉన్నదాన్ని మార్చేసుకోకండి. ఈ నామం తప్పు చేశారా, ఆ నామం తప్పు చేశారా అనుకోకండి. అపవాది మోసంలో మీరు చిక్కుకోకండి. అందుకనే మీరు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోలేకపోతున్నారు. అందుకనే దేవుడిచ్చే ఆయన ఆత్మ, ఆయన నడిపింపులోకి మీరు రాలేకపోతున్నారు. రక్షణ కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే యేసుని మనం అంగీకరించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి ఇవ్వబడిన నామం విషయంలో సీరియస్గానే ఉంది. ఎందుకంటే బైబిల్ క్లియర్గా చెప్తుంది, అన్ని నామముల కన్నా పైనామముగా ఇప్పుడు యేసు నామం అయ్యింది. ఆమేన్, హల్లెలూయా. కనుక మన దేవుడికి అనేక నామాలు ఉన్నాయి. ఆ దేవుని స్తుతిద్దాం. ఎల్ షడై, ఎలోహిం అని స్తుతిద్దాం. అలాగే యెహోవా రాఫా అని స్తుతిద్దాం. దేవుని స్తుతిద్దాం. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది, మనతో దేవుడు నిబంధన చేసుకుంది యేసు రక్తము ద్వారా. ఆమేన్. యేసు నామంలో మనము ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. కనుక యేసు నామం శక్తి తెలుసుకుందామండి. యేసు రక్తాన్ని ఒప్పుకుందాం మన కుటుంబంపై, మనపై. యేసు నామం ఘనపరచబడును గాక, యేసు నామం మహిమపరచబడును గాక. దేవుని నామాన్ని మనం వ్యర్థంగా ఉచ్చరింపకూడదని కూడా దేవుడు ఆజ్ఞలో ఉంది కదా. కనుక యేసు నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు, కానీ ఒక భయముతో, ఒక భక్తితో దేవుడి నామాన్ని స్తుతిద్దాం, మహిమపరుద్దామండి. ఒక భక్తి భావంతో దేవుని స్తుతిద్దాం, కొనియాడదాం. యేసు నామము ఘనపరచబడును గాక. ఆమేన్. భక్తుల చరిత్రలు మనం చూసినప్పుడండి, యేసు నామం రాయాల్సి వచ్చినప్పుడు వారు లెగిసి వెళ్ళి తలస్నానం చేసి మరలా వచ్చి కూర్చునేవారు. ఓ 2 లైన్ తర్వాత మరలా యేసు నామం వస్తే మరలా 2 లైన్లే కదా అనుకోవడం కదా, మరలా లెగిసి వెళ్ళి మరలా తలస్నానం చేసి వచ్చి యేసు అని రాయాల్సి వచ్చినప్పుడు మరలా అలా చేసేవారని మనం గమనించవచ్చు. కనుక వారు ఎంతో పవిత్రతతో ఇది దేవుడు నామమని గౌరవార్థంగా రాశారు. కనుక ఆ నామంకు ఉన్న విలువ మనం తీయొద్దు, వ్యర్థంగా నామం ఉచ్చరించొద్దు, కానీ భక్తితో స్తుతులు చెల్లిద్దాం యేసయ్యకి. ఆమేన్, హల్లెలూయా. యేసు నామాన్ని ఘనపరుద్దామండి. యేసు నామం మహిమపరచబడును గాక. ఈ 2024 సంవత్సరంలో
యేసయ్యని స్తుతిద్దాం, యేసు నామాన్ని స్మరిద్దాం. యేసు నామ స్మరణ శక్తి విడుదల చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామం యేసునామం. యేసునామం జయం జయం. మనము కొద్ది నిమిషాలు యేసయ్యని స్తుతిద్దాం. అనేక అంశాలు ఉన్నాయి, కానీ కొన్ని అంశాలు. యేసునామం రక్షించునామం, యేసునామం స్వస్థపరచునామం, యేసునామం ఘనమైన నామం, యేసునామం మహిమగల నామం, యేసునామం అభిషేకించునామం, యేసునామం మధుర నామం, యేసునామం పరిశుద్ధ నామం, యేసునామం సుందర నామం, యేసునామం బలమనిచ్చు నామం, యేసునామం శక్తిగల నామం, యేసునామము జీవము గల నామం, యేసునామం జీవమిచ్చు నామం, యేసునామం మార్గమై ఉన్న నామం, యేసునామం సాతానుని ఓడించిన నామం, యేసునామం పాతాలని జయించిన నామం, యేసు నామం గొప్ప నామం, యేసు నామం ఉన్నతమైన నామం, యేసు నామం నిత్యత్వం గల నామం, యేసు నామం సత్యమైన నామం, యేసు నామం కరుణించు నామం, యేసు నామం కృపచూపు నామం, యేసు నామం జాలిగల నామం, యేసు నామం ప్రేమగల నామం, యేసు నామం అద్భుతాలు చేయి నామం, యేసు నామం ఆశ్చర్యకార్యాలు చేయి నామం, యేసు నామం ఆనందమిచ్చు నామం, యేసు నామం విడుదలనిచ్చు నామం, యేసు నామం పవిత్రమైన నామం, యేసు నామం వెలుగునిచ్చు నామం, యేసు నామం ఆదరించు నామం, యేసు నామం స్తుతినందదగిన నామం, యేసు నామం మరణాన్ని ఓడించిన నామం, యేసు నామం లోకాన్ని జయించిన నామం, యేసు నామము ఆలోచననిచ్చు నామం, యేసు నామం జ్ఞానమిచ్చు నామం, యేసు నామం అధికారం ఇచ్చు నామం, యేసు నామం బ్రతుకునిచ్చు నామం, యేసు నామము ఆనందమిచ్చు నామం, యేసు నామం ఆదరించు నామం, యేసు నామం దయచూపు నామం, యేసు నామం పరిశుద్ధ నామం, యేసు నామం అన్ని నామముల కన్నా పైనామం, యేసు నామం జయం జయం, యేసు నామం జయం జయం, యేసు నామం జయం జయం, యేసు నామం జయం జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే 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 జయం. ఒప్పుకుందామండి, ఒప్పుకుందాం, కామెంట్ చేద్దాం. యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తం జయం జయం, యేసు నామం జయం జయం. అపవిత్ర కార్యాలకి లయం లయం, యేసు నామం జయం జయం, యేసు నామం జయం జయం, యేసు నామం జయం జయం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసు నామం జయం జయం. యేసు నామం స్మరణ చేద్దామండి. యేసు నామంలోనే శక్తి ఉంది, యేసు నామంలోనే అభిషేకము, యేసు నామంలోనే విడుదల, యేసు నామంలోనే స్వస్థత. యేసయ్య వల్లనే మనకన్నీ వస్తున్నాయి. ఆ యేసయ్యని స్తుతిద్దాం, యేసు నామాన్ని గొప్ప చేద్దాం. మనము తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆయన నామం హెచ్చాలి, మన నామం తగ్గాలి. సమస్త మహిమ ఘనత యేసయ్యకే కలుగునుగాక. ఆమేన్. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందామా? మనం మౌనంగా దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు యేసయ్యని స్తుతిద్దాం. యేసయ్యా గొప్ప దేవా, నువ్వు పరిశుద్ధుడు. యేసయ్యా నీ నామం మహిమపరచదగిన నామం. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీకే ఘనత అని యేసునామాన్ని స్తుతిద్దామా? యేసునామం ఉచ్చరించగానే మీ జీవితంలో ఉన్న సంఖ్యలు, పాపపు సంఖ్యలన్నీ తెగిపోతున్నాయి. యేసునామం ఉచ్చరించగానే మీకు స్వస్థత, యేసునామం ఉచ్చరింపగానే మీకు విడుదల. మన నోటితో ఆ నామాన్ని ఉచ్చరించడానికి యోగ్యులం కాదండి, కానీ దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి మనకి ఎంత యోగ్యత ఇచ్చారు కదా. దేవా నీకే స్తోత్రాలు నాయన, యేసయ్యా నీకే స్తోత్రాలు, నీకే మహిమ. అల్పులు మయోగ్యులమైన మాకు నీ నామాన్ని ఇచ్చావు, నిన్నే ఇచ్చావు ప్రభా, వందనాలు. నీ రాకడ సమీపంగా ఉంటుండగా నాయనా, నిన్ను ఎరిగిన బిడ్డలుగా, నీ నామాన్ని ఎరిగిన బిడ్డలుగా నిన్ను కొనియాడుతూ స్తుతిస్తూ నాయనా ప్రభా, అనేక మందికి నీ రక్షణ సువార్తను మేము చెప్పినట్లుగా మా అందరికీ అభిషేకం దయచేయమని నాయనా, ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక తీర్మానం తీసుకుందామా? యేసునామాన్ని స్మరిద్దాం, యేసునామాన్ని ఘనపరుద్దాం. ఆమేన్. మీ కొరకు మేము ప్రార్థన చేయాలని ఆశపడినట్లయితే
మీరు కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి, లేదా కింద కామెంట్ చేయండి. మరి ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. సమస్త మహిమ ఘనత యేసుకే కలుగును గాక. దేవుడి కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రత్యేకమైన